హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మోనీ క్రియేషన్స్. ఈరోజు వీడియో వచ్చేసి 2 కట్ కర్వ్ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్ పై లోటస్ డిజైన్ ఎలా చేయాలో క్లియర్గా వీడియోలో చూపించాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు నాదో చిన్న రిక్వెస్ట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లోటస్ బ్యాంగిల్ రెడీ చేయడానికి కావాల్సిన రా మెటీరియల్ ఒకసారి చూపిస్తాను. ఇవి వచ్చేసి రెడ్ కలర్ 8K ఐ షేప్ పెరల్స్, ఇది ఫ్లవర్ డిజైన్ చేయడానికి యూజ్ చేస్తున్నాను. అలాగే గోల్డ్ కలర్ మూన్ షేప్ పెరల్స్ అండ్ 3mm గ్రీన్ పెరల్స్. వీటన్నిటిని స్టిక్ చేసుకోవడానికి ఫ్యాబ్రిక్ గ్లూ యూజ్ చేస్తున్నాను. అలాగే కుందన్పై కుందన్ స్టిక్ చేసుకోవడానికి B7000 గ్లూ యూజ్ చేస్తున్నాను అండ్ గ్లూ పెన్. ఈ మెటీరియల్ని యూజ్ చేసి బ్యాంగిల్ని ప్రిపేర్ చేస్తున్నాను. ఇక వీడియోలోకి వచ్చేస్తే ఆల్రెడీ సిల్క్ థ్రెడ్ ర్యాప్ చేసుకొని బ్యాంగిల్ రెడీగా పెట్టుకున్నాను. ముందుగా గ్లూ అప్లై చేసుకొని ఐ షేప్ పెరల్స్ని స్టిక్ చేసుకోవాలి. ఈ విధంగా క్రాస్గా స్టిక్ చేసుకోవాలి. ఇవి వచ్చేసి త్రీ పెరల్స్ వస్తాయి. ఫస్ట్ లేయర్ కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. వీటిపైన B7000 గ్లూ యూజ్ చేసి అగైన్ 2 పెరల్స్ని స్టిక్ చేసుకోవాలి. ఇవి ఫ్లవర్ షేప్లో వచ్చేలా కొంచెం క్రాస్గా స్టిక్ చేసుకోవాలి. మళ్ళీ డౌన్ సైడ్ గ్లూ అప్లై చేసేసుకొని ఈ విధంగా గ్లూ అప్లై చేసుకొని గోల్డ్ కలర్ మూన్స్ని స్టిక్ చేసుకోవాలి. ఈ విధంగా మూన్స్ని స్టిక్ చేసుకొని వాటిని కొంచెం అటు ఇటుగా ఉంటే ఫింగర్స్తో అడ్జస్ట్ చేసుకోవాలి. మిడిల్లో గ్లూ అప్లై చేసుకొని 3mm స్టోన్ని స్టిక్ చేసుకోవాలి. ఈ విధంగా ఫ్లవర్ రెడీ అయిపోతుంది. బ్యాంగిల్ మొత్తం సేమ్ ఇదే ప్యాటర్న్లో లోటస్తో డిజైన్ చేసుకోవాలి. ఈ లోటస్ వచ్చేసి కొంచెం దగ్గరగా వచ్చేలా చూసుకోవాలి. అలాగే ఐ షేప్ పెరల్స్ని కొంచెం పైకని స్టిక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది కర్వ్ బ్యాంగిల్ కదా, టోటల్ ఫ్లవర్ కరెక్ట్గా ప్లేస్ అవ్వాలంటే ఐ షేప్ పెరల్స్ని కాస్త పైకని స్టిక్ చేసుకోవాలి. డౌన్ సైడ్ వచ్చే మూన్స్కి కరెక్ట్గా ప్లేస్ చేయడానికి స్పేస్ ఉంటుంది. ఈ విధంగా ఫింగర్తో అడ్జస్ట్ చేసుకుంటూ డిజైన్ చేసుకోవాలి. సేమ్ ఇదే ప్రాసెస్లో టోటల్ బ్యాంగిల్ అంతా డిజైన్ చేశాను. కాకపోతే వీడియో లెంత్ ఎక్కువ ఉంది, వీడియో ల్యాగ్ అవుతుంది అనేసి ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి చూపిస్తున్నాను. ఈ బ్యాంగిల్ డ్రై అవ్వడానికి టైం పడుతుంది. డిజైన్ కంప్లీట్ అయిన వెంటనే యూజ్ చేస్తే డిజైన్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది. అట్లీస్ట్ 5 అవర్స్ టైం అయినా దీనికి డ్రై అవ్వడానికి టైం ఇవ్వాలి. నేనైతే ఒక నైట్ మొత్తం లీవ్ చేశాను డ్రై అవ్వడానికి. ఇలా డ్రై అవ్వడానికి టైం ఇవ్వడం వల్ల డిజైన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఈ బ్యాంగిల్ సెట్ వచ్చేసి రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో చేశాను. ఇది వచ్చేసి ఆర్డర్ బేస్ మీద ప్రిపేర్ చేశానండి. ఇది మీకు బ్యాంగిల్ కంప్లీట్ అయ్యాక వీడియో ఎండింగ్లో మీకు బ్యాంగిల్ సెట్ మొత్తం ఒకసారి చూపిస్తాను. ఈ విధంగా బ్యాంగిల్ మొత్తం కంప్లీట్ చేసుకోవాలి. ఇవి చూడండి, బ్యాంగిల్ మొత్తం రెడీ అయిపోయింది. ఫినిషింగ్ అయితే చాలా బాగా వచ్చింది. ఇది వచ్చేసి సింగిల్ బ్యాంగిల్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అలాగే మట్టి గాజులు కూడా యాడ్ చేసుకొని వేసుకోవచ్చు. ఈ విధంగా రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో లోటస్ సెట్ రెడీ చేశాను. గ్రీన్ బ్యాంగిల్స్ వచ్చేసి 4 ప్లెయిన్లో మేక్ చేశాను. రెడ్లో వచ్చేసి 4 బ్యాంగిల్స్ జర్కన్ డిజైన్ చేశాను. 2 బ్యాంగిల్స్ వచ్చేసి లోటస్ డిజైన్ చేశాను. 2 కట్ బ్యాంగిల్స్ 2 వచ్చేసి సింపుల్ డిజైన్ మేక్ చేశాను.
ఈ విధంగా బ్యాంగిల్ సెట్ మొత్తం రెడీ చేసుకున్నాను. ఈ బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయి అనేసి కామెంట్ చేయండి. అలాగే బ్యాంగిల్స్ పర్చేజ్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ పెట్టాను, వాట్సాప్ చేయండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నా వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ ఎంకరేజ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ మై ఛానల్.